అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతుంది నల్గొండ జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం. ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్ని రంగాల్లో నియోజకవర్గాన్ని తీర్చిదిద్దుతున్నారు. మట్టపల్లిలో కృష్ణానదిపై హైలెవెల్ బ్రిడ్జి పనులకు శంకుస్థాపన చేశారాయన. దీని నిర్మాణానికి ప్రభుత్వం నుంచి 50 కోట్ల నిధులను మంజూరు చేయించారు ఉత్తమ్. అటు ఫిబ్రవరిలో తెలంగాణ ఏర్పాటు ఖాయమన్న ఉత్తమ్ బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే ఆంధ్ర తెలంగాణ మధ్య దూరం తగ్గుతుందని చెప్పారు. బ్రిడ్జి నిర్మాణంతో కొత్తగా ఏర్పడబోయే 2 రాష్ట్రాల్లో సంబంధాలు కొనసాగించవచ్చన్నారు ఉత్తమ్. ప్రగతి వారోత్సవాల్లో పాల్గొని నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని ప్రజలకు వివరిస్తున్నారాయన. 100 ఫీట్లు హైట్ ఉండి 50 కోట్ల రూపాయలతో మరి మన ప్రాంతానికి ఒక చారిత్రాత్మక అభివృద్ధి కార్యక్రమం రావడం ఇది చాలా సంతోషం, సంతృప్తి మనం చేస్తున్నాను. ఈ ప్రాంతానికి, వ్యాపారానికి, వ్యవసాయానికి, మనుషుల రాకపోకలకు, వ్యవసాయ ఉత్పత్తుల రవాణాకు ఈ యొక్క వారధి ఒక చారిత్రాత్మక వారధిగా మెలిసిపోతుందని భావిస్తున్నాను. హుజూర్ నగర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్న మంత్రి ఉత్తమ్ను అభినందించారు నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి. మట్టపల్లి దగ్గర కృష్ణానదిపై బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే 2 రాష్ట్రాల ప్రజలు అన్నదమ్ముల్లా కలిసి ఉండవచ్చన్నారు. 2 రాష్ట్రాల మధ్యన కొత్త వారధి ఇదేనని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. కృష్ణానది మీద బ్రిడ్జి కావాలని, వంతెన కావాలని పోరాటం చేస్తాను. రాష్ట్రము, వంతెన, వారధి 2 కూడా ఈ 2014 సంవత్సరంలో సాకారం కాబోతున్నందుకు మనమంతా ధన్యులమని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తాం. హుజూర్ నగర్ ను అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్న ఉత్తమ్ కు నియోజకవర్గ ప్రజలు కృతజ్ఞతలు చెబుతున్నారు.